నోబెల్ శాంతి బహుమతి మరియా కొరీనా మచాడోని వరించింది. నోబెల్ శాంతి బహుమతిని ఆశించినటువంటి ట్రంప్ కు నిరాశ మిగిలింది. ప్రస్తుతం వెనిజులా పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగుతూ ఉన్నారు మరియా కొరీనా మచాడో. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం మరియా కృషి చేస్తున్న నేపథ్యంలో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రజాస్వామ్య మానవ హక్కుల నాయకురాలిగా పేరుగాంచినటువంటి మరియా కొరీనా మచాడో పూర్తి పేరు మరియా కొరీనా మచాడో పారిస్కా. వెనిజువేలా దేశానికి చెందిన ప్రముఖ విపక్ష నాయకురాలు, రాజకీయవేత్త, పారిశ్రామికవేత్త, ప్రఖ్యాత ఇంజనీర్. 1967 అక్టోబర్ 7న కరకాస్లో ఈమె జన్మించారు. వెనిజువేలా ప్రెసిడెంట్ నికోలాస్ మదురో పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ప్రజలను ఐక్యం చేస్తున్నారు మరియా. 2024లో జరిగిన ప్రజా ఎన్నికల్లో ఆమెకు 92% మంది మద్దతు లభించినప్పటికీ ప్రభుత్వం ఆమె ఎన్నిక మోసపూరితమని ఆరోపణలు ఎదుర్కొంది. కరకాస్లోని కాథలిక్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసిన మరియా కొరీనా తర్వాత యునైటెడ్ స్టేట్స్లోని హార్వర్డ్, యేల్ విశ్వవిద్యాలయాల్లో అధ్యయనం చేసింది. ఆమె తల్లి కొరీనా పారిస్కా, తండ్రి హెన్రిక్ మచాడో. వీరి నుంచి వచ్చినటువంటి కుటుంబం 2002లో సుమేటే అనే ఓటు పరిశీలక సంస్థను స్థాపించింది. ఇది ఎన్నికల పారదర్శకత కోసం పోరాడే స్వచ్ఛంద సంస్థ. 2011-2014 మధ్య వెనిజువేలా జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగా పనిచేశారు మరియా. 2012లో వెనిజువేలా పార్టీని స్థాపించి దాని జాతీయ కోఆర్డినేటర్గా పనిచేశారు. మదురో రెజిమ్ ఆమెను ద్రోహం, ఉగ్రవాదం అని ఆరోపిస్తూ 2014లో అసెంబ్లీ నుంచి తొలగించింది. 2023 ప్రైమరీలో విజయం సాధించిన 2024 జనవరిలో సుప్రీంకోర్టు ఆమెను ఎన్నికల నుంచి నిషేధించింది. ఆమె ఆల్టర్నేట్గా కొరీనా యోరిస్ను నియమించారు. ఇక 2024 జూలై 28 ఎన్నికల తర్వాత ఆమె దాదాపు 1 సంవత్సరం దాచి ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీటన్నింటి కష్టానికి గాను నోబెల్ శాంతి బహుమతి వరించింది. నోబెల్ శాంతి బహుమతిని ఆమె అందుకుంటుంది. నోబెల్ శాంతి బహుమతి లభించింది మరియా కొరీనా మచాడోకు. అఫీషియల్గా అనౌన్స్ చేయడం మనం చూసాం. ఇక మరియా కొరీనా మచాడో ప్రజాస్వామ్య మానవ హక్కుల నాయకురాలిగా పేరుగాంచింది. మరియా కొరీనా మచాడో పూర్తి పేరు మరియా కొరీనా మచాడో పారిస్కా. వెనిజువేలా దేశానికి చెందిన ప్రముఖ విపక్ష నాయకురాలు, రాజకీయవేత్త, పారిశ్రామికవేత్త, అలాగే ప్రఖ్యాత ఇంజనీర్ కూడా. ఇక 1967 అక్టోబర్ 7న కరకాస్లో జన్మించారు మరియా కొరీనా. వెనిజువేలా ప్రెసిడెంట్ నికోలాస్ మదురో పాలనకు వ్యతిరేకంగా ఈమె పోరాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ప్రజలందరినీ కూడా ఐక్యం చేస్తున్నారు. 2024లో జరిగిన ప్రజా ఎన్నికల్లో ఆమెకు 92% మంది మద్దతు లభించినప్పటికీ ప్రభుత్వం ఆమె ఎన్నిక నోబెల్ శాంతి బహుమతికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో మనందరికీ కూడా తెలుసు. ఆ నోబెల్ శాంతి బహుమతిని లభించింది మరియా కొరీనా మచాడోకి. దీంతో అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ బహుమతి కోసం ఆశలు పెట్టుకున్నారు, నిరాశ మిగిలింది. ఇక మరియా కొరీనా మచాడో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కొంతకాలంగా కృషి చేస్తూ వస్తున్నారు. దానికోసం ఆమె కోసం 338 నామినేషన్స్ దాఖలయ్యాయి. వ్యక్తిగతంగా 244 నామినేషన్స్ కూడా దాఖలయ్యాయి. ప్రజాస్వామ్య మానవ హక్కుల నాయకురాలిగా పేరుగాంచినటువంటి మరియా కొరీనా మచాడో పూర్తి పేరు మరియా కొరీనా మచాడో పారిస్కా. వెనిజువేలా దేశానికి చెందిన ప్రముఖ విపక్ష నాయకురాలు, రాజకీయవేత్త, పారిశ్రామికవేత్త, ప్రఖ్యాత ఇంజనీర్. 1967 అక్టోబర్ 7న కరకాస్లో జన్మించారు మరియా కొరీనా. వెనిజువేలా ప్రెసిడెంట్ నికోలాస్ మదురో పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ప్రజలందరినీ ఐక్యం చేస్తున్నారు మరియా. ఇక 2024లో జరిగిన ప్రజా ఎన్నికల్లో ఆమెకు 92% మంది మద్దతు లభించినప్పటికీ ప్రభుత్వం ఆమె ఎన్నిక మోసపూరితమని ఆరోపణలు వేసింది. ఇక కరకాస్లోని కాథలిక్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసిన మరియా కొరీనా తర్వాత యునైటెడ్ స్టేట్స్లోని హార్వర్డ్, యేల్ విశ్వవిద్యాలయాల్లో అధ్యయనం చేసింది. ఆమె తల్లి కొరీనా పారిస్కా, తండ్రి హెన్రిక్ మచాడో.
జూలోగా నుంచినటువంటి వచ్చినటువంటి కుటుంబం ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం. 2002లో సూమేటే అనే ఒక ఓటు పరిశీలక సంస్థను స్థాపించింది కుటుంబం. ఇది ఎన్నికల పారదర్శకత కోసం పోరాడే స్వచ్ఛంద సంస్థ. 2011-14 మధ్య వెనజువేలా జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగా మరియా పనిచేశారు. 2012లో వెనజువేలా పార్టీని స్థాపించి దాన్ని జాతీయ కోఆర్డినేటర్గా కూడా పనిచేశారు. మదురో రెజిమ్ ఆమెను ద్రోహం, ఉగ్రవాదమని ఆరోపిస్తూ 2014లో అసెంబ్లీ నుంచి తొలగించింది. 2023 ప్రైమరీలో విజయం సాధించిన 2024 జనవరిలో సుప్రీంకోర్టు ఆమెను ఎన్నికల నుంచి నిషేధించింది. ఆమె ఆల్టర్నేట్గా కొరినా యోరిస్ నియమించారు. 2024 జూలై 28 ఎన్నికల తర్వాత ఆమె దాదాపు 1 సంవత్సరం దాచి ఉండాల్సి వచ్చింది. ఇక 2018లో బీబీసీ 100 మంది మహిళల జాబితాలో మరియా చోటును సంపాదించారు. 2024లో యూరోపియన్ పార్లమెంటు నుంచి సాఖారోవ్ బహుమతి, కౌన్సిల్ ఆఫ్ యూరోప్ వాక్లావ్ హవెల్ మానవ హక్కుల బహుమతి అందుకుంది. 2025లో టైమ్ మ్యాగజైన్ 100 ప్రభావవంతుల జాబితాలో చేరింది. ఆగస్టు 2024లో ఇన్స్పిరా అమెరికా ఫౌండేషన్ ఆమెకు 2025 నోబెల్ పీస్ ప్రైజ్కు నామినేట్ చేసింది. ఇక మదురో మూడోసారి ప్రమాణ స్వీకారానికి రోజు ముందు కరకాస్లో ప్రతిపక్ష మీటింగ్లో పాల్గొన్న తర్వాత ఆమెను కిడ్నాప్ చేశారని మిత్రులు ప్రకటించారు. ఆమె జీవితం వెనజువేలా ప్రజల హక్కుల పోరాటానికి ప్రేరణ. హస్తా ఎల్ ఫైనల్ అనే ఆమె మంత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఉత్తేజపరుస్తోంది.